దర్శించును, నీతో మాట్లాడును, నిన్ను బలపరచి స్థిరపరచును. నిన్ను దర్శించును, నీతో మాట్లాడును, ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క సర్వశక్తిగల నామంలో మీ అందరికీ శుభం తెలియజేస్తున్నాం. జీవవాక్యం అనే చక్కని ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమం అందరి జీవితాల్లో కూడా ఎంతో ప్రోత్సాహకరంగా ఉన్నందుకు దేవుని స్తుతిస్తున్నాం. నిజముగా మీ యొక్క స్పందన మాకు తెలియజేస్తున్నందుకు మరి మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తున్నాం. ఈ రోజున ఒక చక్కని మాట ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో కూడా మాట్లాడబోతున్నారు. ఈ రోజున మన యొక్క ధ్యానాంశము ఏంటి అని అంటే, శ్రమలో బాధలో ఉన్నారా? అవును, మన దేవునికి సమస్తం తెలుసు. మన యొక్క ప్రతి పరిస్థితి కూడా ఆయన ఎరిగినటువంటి దేవుడు. మనం ఎలాంటి పోరాటాల్లో ఉన్నాం, ఎలాంటి పరిస్థితులు మనం ఎదుర్కొంటూ ఉన్నాం, ఏ విధమైనటువంటి స్థితిలో మరి మనం ఉన్నాము, ఇవన్నీ కూడా దేవుడు ఎరిగినటువంటి దేవుడు గనక ఆ దేవుడు మనతో ఎంతో చక్కగా మాట్లాడేటటువంటి దేవుడు అయి ఉన్నాడు. కనుక మరి ఈ రోజున శ్రమలో ఉన్నావా, బాధలో ఉన్నావా అని మరి దేవుడు మనతో మాట్లాడుతున్నారు. అయితే మరి ఏం చేయాలి? శ్రమలో ఉండి కృంగిపోవాలా, లేకపోతే బాధలో ఉండి మరి నిట్టూర్పులు విడుస్తూ ఉండాలా? అక్కర్లేదు. మనం శ్రమలో ఉన్నా, బాధలో ఉన్నా, వేదనలో ఉన్నా మనం ఒక్కటే, మనం దేవుని పాద సన్నిధానంలో మనము కూర్చుని ఆయన సన్నిధానంలో ప్రార్థించినట్లయితే మన ప్రతి సమస్యకు కూడా ఒక పరిష్కారము అనేటటువంటిది దొరుకుతుంది. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనంలో, మీలో ఎవనికైనాను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను. ఎంత చక్కగా దేవుని యొక్క వాక్యం మనకు వివరిస్తుంది. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనంలో, మీలో ఎవనికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను. అది మనం ప్రార్థన చేసినట్లయితే, మనం ఎవరికి ప్రార్థన చేస్తాం? పరలోకమందున్న మన తండ్రికి మనం ప్రార్థన చేస్తాం. ఆయనకు చెప్పుకుంటూ మనం మొదలు పెడతాం. కాబట్టి ఆయనకు మనము ఏ సమస్య చెప్పుకున్నా, ఏ పరిస్థితి చెప్పుకున్నా, ఆయన మన యొక్క జీవితంలో మన పరిస్థితులలో ఒక చక్కని మరి పరిష్కారాన్ని ఆయన మనకు చూపించేటటువంటి దేవుడు అయి ఉన్నాడు. మనము ఇర్మియా గ్రంథంలో కూడా 33వ అధ్యాయము 3వ వచనంలో మనం చూస్తే, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. ఈ శ్రమలో ఉన్న, ఇరుకులో ఉన్న, ఇబ్బందుల్లో ఉన్న, వేదనలో ఉన్న, దుఃఖములో ఉన్న, చేతగాని పరిస్థితుల్లో ఉన్న మరి నువ్వేం చేయాలి? దేవుడు చెప్తున్నాడు, నాకు మొరపెట్టు, నేను నీ తండ్రిని, నీ ప్రార్థన ఆలకించేటటువంటి దేవుణ్ణి, నీ కన్నీరు తుడిచేటటువంటి దేవుణ్ణి కనుక మరి నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను అనేటటువంటి మాట. ఈ ఒక్కొక్క మాట మరి మన యొక్క జీవితంలో ఎంతో శక్తిని, బలాన్ని, గొప్ప నిరీక్షణను, ధైర్యాన్ని కలుగు చేసేటటువంటి చక్కని మాటలు, దేవుని యొక్క మాటలు. కాబట్టి ఇర్మియా గ్రంథంలో వ్రాయబడినటువంటి మాట ఈ రోజున నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా, ఎలాంటి శ్రమ నువ్వు ఎదుర్కొంటూ ఉన్నప్పటికీ కూడా నువ్వు దిగులు పడవలసిన అవసరం లేదు. నువ్వు వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళవలసిన అవసరం లేదు. సింపుల్గా ఆయన సన్నిధిలో మోకరించి ఆయనకు మొరపెట్టు. నువ్వు ప్రార్థన చేయటం మొదలుపెట్టు, అంతే. ఆయనకు చెప్పుకోవటం మొదలుపెట్టు. ఆయన నీ పక్షాన కార్యం చేయటం మొదలు పెడతాడు. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేయటం మొదలు పెడతావో అప్పుడు దేవుడు తన కార్యం చేయటం మొదలు పెడతాడు. నీకు జవాబు ఇస్తాడు. నీ పరిస్థితులకు ఒక పరిష్కారాన్ని ఆయన చూపించేటటువంటి దేవుడు అయి ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో ప్రతి మాట కూడా మరి దేవుని యొక్క బిడ్డలను ఎంతో బలపరిచి మరి నూతనమైన ధైర్యం ఇచ్చి నడిపించేటటువంటి మాటలై ఉన్నాయి. మరి ఈ విధంగా నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను అనేటటువంటి మాట. మరి ఈ విధంగా మనం చూస్తే శ్రమలో, బాధలో, ఇరుకులో, ఇబ్బందిలో మనం ఏమి చేయాలి అని అంటే, మన దేవునికి మనం ప్రార్థన చేయాలి. ఒక్కసారి కీర్తనల గ్రంథము 18వ కీర్తనలోకి మనం వెళ్ళినట్లయితే, 18వ కీర్తన 6వ వచనం,
నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. నా మొర్ర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవుల జొచ్చెను. ఇది దావీదు యొక్క అనుభవం. దావీదు ఎన్ని శ్రమలు పడ్డాడు, ఎన్ని పోరాటాలు ఎదుర్కొన్నాడు, ఎంత అవమానకరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు, ఎంతమంది శత్రువులు ఆయనను తరుముతూ వస్తూ వచ్చారు. అలాంటి పరిస్థితుల్లో దావీదు చేసింది ఒక్కటే, అదేంటంటే ప్రార్థన. కాబట్టి ఇక్కడ ఈ కీర్తనలో మరి ఈ చక్కని మాట ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. నువ్వు ఏ శ్రమలో ఉన్నావు, నువ్వు ఏ వేదనలో ఉన్నావు, నువ్వు ఏ బాధలో ఉన్నావో దేవునికి తెలుసు. కాబట్టి ఈ యొక్క వాక్య భాగాలు ఆయన నీ ముందుకు తీసుకొని వస్తున్నాడు. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని. కాబట్టి ఈ రోజున ఈ వాక్యం వింటున్నటువంటి నీవు నీ శ్రమలో, నీ బాధలో నువ్వేం చేయాలి? నీ దేవునికి నీవు ప్రార్థన చేయాలి. ఈ ప్రార్థన చేసినప్పుడు నిజంగా మన యొక్క హృదయంలో గొప్ప నెమ్మది కలుగుతుంది. ఈ ప్రార్థన అనేటటువంటిది చాలా పవర్ఫుల్ వెపన్. ఇది చాలా పదునైనటువంటి ఆయుధం. ఎలాంటి పరిస్థితులనైనా, ఎలాంటి సమస్యలనైనా కూడా అది ఛేదించుకుని ముందుకు వెళ్తుంది. ఎందుకు అనంటే ఈ ప్రార్థన చేస్తూ ఉంటుండగానే పరలోకమందున్న దేవుడు మన తండ్రి ఆయన కదులుతాడు. ఎలాంటి సమస్యనైనా కూడా పరిష్కరించటానికి ఆయన కదిలేటటువంటి దేవుడై ఉన్నాడు. ప్రార్థనకు జవాబిచ్చేటటువంటి మంచి దేవుడు. కాబట్టి మనం చదువుకున్నాం యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనంలో, శ్రమలో ఉన్నావా, నీకు శ్రమ సంభవించినా నువ్వు ప్రార్థన చెయ్యని. కాబట్టి నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ యొక్క సమస్యలకు నీకు విడుదల, పరిష్కారం దొరుకుతుంది. అదేవిధంగా నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఒకవేళ నువ్వు కృంగిన స్థితిలో ఉన్నట్లయితే ఆ కృంగిన స్థితిలో నుండి నువ్వు పైకి లేవనెత్తబడతావు. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు మరి నువ్వు దిక్కులేని స్థితిలో ఉన్నావేమో, అయ్యా ఎవరున్నారు ఈ లోకంలో, నాకు ఎవరు సహాయం చేస్తారు, ఎవరొచ్చి నాకు సపోర్ట్ చేస్తారు, ఎవరొచ్చి నా పక్షంగా నిలబడతారు అనేటటువంటి మరి ఆ దిక్కులేని స్థితి నువ్వు అనుభవిస్తూ ఉన్నావేమో. ఒక్కొక్కసారి పిల్లలు ఉంటారు, కానీ పిల్లలున్నా కూడా నీకు సహాయం చేయటానికి రారు. సొంత పిల్లలు, కడుపును పుట్టిన పిల్లలు కూడా సహాయం చేయటానికి రారు. అలాంటి పరిస్థితులు ఎన్నో మన యొక్క జీవిత యాత్రలో మనం ఎదుర్కొంటూ ఉంటాం. కాబట్టి ఆ దిక్కు లేనటువంటి స్థితిలో, నిస్సహాయ స్థితిలో నీవు ప్రార్థన చేసినప్పుడు, పరలోకమందున్న దేవునికి నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆయన అద్భుతమైనటువంటి రీతిలో ఆయన నీ పక్షమున ఆయన నిలబడేటటువంటి దేవుడు అయ్యున్నాడు. దావీదే అంటాడు ఒక చోట, ఏమనంటే మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను అని చెప్పి. కాబట్టి ఈ విధంగా తన యొక్క మరి జీవిత యాత్రలో శత్రువులు తరుముతూ ఉంటుండగా అనేకమైనటువంటి కష్ట పరిస్థితులు, అంతేకాదు మరి భయము కల్పించేటటువంటి పరిస్థితులు ఆయన వెంటాడుతూ ఉంటుండగా ఆయన ఒక్కటే అంటాడు, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని. అంతే, నాకు శ్రమ కలిగినప్పుడు నేను ఆయన సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. నా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు. మరి తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. ప్రైజ్ ద లార్డ్. ఎంత చక్కగా విశ్వాసంతో ఈ మాటలు పలుకుతున్నాడు. నిజంగా మనం ప్రార్థన చేసినప్పుడు మన దేవుడు తప్పకుండా వింటాడు. ఆయన సన్నిధానంలో మనం తగ్గించుకుని మన యొక్క మనస్సులు ఆయన మీద పెట్టుకొని, మన మనస్సు ఆయన మీద పెట్టుకొని విరిగి నలిగిన హృదయముతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు, అంతేకాదు నాకు దిక్కు ఎవరున్నారయ్యా, నీవు తప్ప నాకు దిక్కు లేనే లేరు అని చెప్పి ఆయన ఎదుట మనం ప్రార్థన చేసినప్పుడు తన ఆలయములో మన యొక్క ప్రార్థన ఆలకించేటటువంటి దేవుడు. అంతేకాదు నా మొర ఆయన సన్నిధికి చేరి ఆయన చెవుల చొచ్చెను. హల్లెలూయా. నిజంగా ఈ మాటలన్నీ కూడా మనం చదువుతూ ఉంటే మనకు ధైర్యం కలుగుతుంది. ఈ ప్రార్థన అనేటటువంటిది, ఈ శక్తివంతమైనటువంటి ప్రార్థన యేసు ప్రభు వారే మరి నేర్పించి ఉన్నారు. నిజంగా మీరు ఇలాగూ ప్రార్థన చెయ్యండి అని చెప్పి. కాబట్టి ఈ యొక్క ప్రార్థన నీ కృంగిన జీవితాన్ని లేవనెత్తు
లేవనెత్తుతుంది. ఈ ప్రార్థన నీ శ్రమలో నుండి నీకు విడుదల కలిగిస్తుంది. అంతేకాదు, దిక్కు లేదయ్యా అని నువ్వు ప్రార్థన చేస్తే నీకు దిక్కుగా దేవుడొచ్చి నిలబడతాడు. ఏ ఏ ఏ విధమైనటువంటి బాధలో నువ్వు ఉన్నావో, ఎలాంటి బాధ నువ్వు ఎదుర్కొంటూ ఉన్నప్పటికీ కూడా ఆ బాధలో నీకు నెమ్మది కలుగచేసేటటువంటి దేవుడు అయి ఉన్నాడు. నిజముగా మన యొక్క ప్రాణములను ఆయన తెప్పరిల్ల చేసేటటువంటి దేవుడు. ప్రార్థన చేసి లేవగానే మనకి ఎంత హాయిగా ఉంటుందంటే, అమ్మయ్య, సమస్తము ప్రతి పరిస్థితి కూడా దేవుని చేతికి అప్పగించుకున్నాం. నా శ్రమే కానీ, నా పోరాటమే కానీ, నా ఇబ్బందే కానీ, నేను ఎదుర్కొంటున్నటువంటి యొక్క పరిస్థితే కానీ, సమస్తము కూడా ఆయన చేతికి అప్పగించుకున్నాను. నా దేవుడు మంచివాడు, నా దేవుడు నమ్మదగినవాడు, నా దేవుడు ప్రార్థన ఆలకించేవాడు, నా దేవుడు నన్ను విడిచిపెట్టే దేవుడు కాదు, నిన్ను ఏమాత్రము విడవను ఎడబాయను అని చెప్పినటువంటి దేవుడు. నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను అని చెప్పినటువంటి దేవుడు కనుక ఏమేమైతే ప్రార్థన చేశానో, ఏమైతే ప్రభువుకు అప్పగించానో ఆ విషయాలలో ఆయన నమ్మదగిన దేవుడుగా ఉండి నాకు జవాబిస్తాడు, నాకు ఉత్తరం ఇస్తాడు, నాకు సహాయం చేస్తాడు అనేటటువంటి నెమ్మది మన హృదయాల్లో నిండుకుంటుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ ధైర్యం ఎవరిస్తారండి? నువ్వు ప్రార్థన చేయగానే ఆయన స్పందిస్తాడు, దేవుడు రెస్పాండ్ అవుతాడు. ఎంత మంచి దేవుడు కదా! ఆయన ప్రేమ కలిగిన దేవుడు గనక, ప్రార్థన చక్కగా వినే దేవుడు గనక వెంటనే స్పందిస్తాడు. మనుషులండి, మనం ఏదన్నా చెప్తా ఉంటే ఒక్క చెవి ఇక్కడ పెడతారు, ఇంకో చెవి ఇంకో చోట ఎక్కడో పెడతారు. సరిగా వినరు, వాళ్ళకి అర్థం కాదు, అందుకే ఏది కూడా చేయలేరు. కానీ దేవుడు మన యొక్క ప్రార్థన వైపు ఆయన చెవి యొగ్గి ఆలకించేటటువంటి దేవుడై ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈ విధంగా తన శ్రమలో, తన ఇరుకులో, తన ఇబ్బందిలో దావీదు యొక్క అనుభవాన్ని మనం చూసినట్లయితే, దావీదు ప్రార్థన చేసేవాడు, ఆ ప్రార్థనకు జవాబు దేవుని యొద్ద నుండి పొందుకునేవాడు. ఈ రోజున మనం కూడా అదే చేయాలి. కలవరపడటం కాదు, పరుగులెత్తటం కాదు, ఎవరి మీద ఆశ పెట్టుకోవటం కాదు, ఎవరి మీదో మనం ఆధారపడటం కాదు, ఎవరో ఏదో చేస్తారని ఎక్స్పెక్ట్ చేయటం కాదు. కేవలం నమ్మదగిన దేవుడు, పరలోకపు తండ్రి, ఆయన మీద మనం ఆశ పెట్టుకున్నప్పుడు ఆయన మన యొక్క ప్రతి ప్రార్థనకు జవాబు అనుగ్రహించేటటువంటి దేవుడై ఉన్నాడు. అందుకే ఇశ్రాయేలు, యెహోవా మీద ఆశ పెట్టుకొనుము అని, ఆయన మీద మనం ఆశ పెట్టుకొని ప్రార్థన చేసినప్పుడు తగిన రీతిలో సహాయాన్ని మనము పొందుకుంటాం. ప్రైజ్ ద లార్డ్. అయితే మరి ఇక్కడ మనము కీర్తన గ్రంథంలో నుండి మూడవ కీర్తన కనుక మనం చూసినట్లయితే ఒక్కసారి మనం చదువుకుందాం. యెహోవా నన్ను బాధించువారు, యెహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదకి లేచువారు అనేకులు. దేవుని యొక్క సన్నిధానంలో ఈ విధంగా మరి దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. పైన అంటే కీర్తనకు పైన మనం చూసినట్లయితే, అబ్షాలోము తన కుమారుని ఎదుటి నుండి పారిపోయినప్పుడు దావీదు రచించిన కీర్తన. తన కుమారుని ఎదుటి నుండే పారిపోవలసినటువంటి పరిస్థితి వచ్చింది. ఇక్కడ తనకు శత్రువు ఎవరు అంటే, తన కుమారుడే శత్రువుగా నిలబడ్డాడు. తన కుమారుడే తన తండ్రిని తరుముచూ ఉన్నాడు. తన కుమారుడే తన తండ్రికి బాధాకరమైనటువంటి పరిస్థితులు తీసుకొని మరి తండ్రి ముందు పెడుతూ ఉన్నాడు. ఎంత భయంకరమైన పరిస్థితి కదా! నిజంగా మరి ఇలాంటి పరిస్థితులన్నీ కూడా మనము మరి జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే, ధ్యానిస్తూ ఉంటే, ఈ లోకంలో కూడా ఇలాంటివి ఎన్నో జరుగుతూ ఉంటాయి. వ్యక్తిగతంగా ఎంతోమంది ఇలాంటి పరిస్థితుల్లో గుండా వెళ్తూ ఉంటారు. మరి పిల్లలు తల్లిదండ్రులని ఎన్నో రీతిలుగా విసిగిస్తూ ఉంటారు, బాధ పెడతా ఉంటారు, వాళ్ళ కన్నీళ్లు పెట్టిస్తూ ఉంటారు. ఇంత కూడా జాలి అనేది చూపించరు. అలాంటి పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం. ఇక్కడ దావీదు బాధలో ఉన్నాడు, వేదనలో ఉన్నాడు. తన కుమారుడు చేసినటువంటి ఆ యొక్క పనికి, మరి ఆ యొక్క రాజ్యాన్ని తీసేసుకొని తన తండ్రిని అక్కడి నుంచి మరి తీసివేయాలి అని చెప్పి ఈ విధంగా ఆలోచన చేసి ఉంటుండగా, ఆ విధమైన పరిస్థితులు దావీదు యొక్క జీవితంలో వచ్చినప్పుడు దావీదు హృదయం నిండా బాధ, వేదన, మరి ఆ శత్రువుగా తన కళ్ళ ముందు నిలబడినప్పుడు, అంతేకాదు తన కుమారుని దగ్గర నుంచి మరి
అక్కడి నుండి తను పారిపోయేటటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు అతని హృదయం ఎలా ఉండుంటుంది? ఈ లోకంలో ఏమనుకుంటామంటే, మనకేమైనా కష్టం వస్తే మన పిల్లలు ఉన్నారు, కడుపును పుట్టిన పిల్లలు ఉన్నారు, వాళ్ళు వస్తారు, ఇంత సహాయం చేస్తారు, మనకు సహాయం చేసి మన పక్షంగా నిలబడతారు అని ఏ తల్లిదండ్రులైనా కూడా ఆ విధంగా ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ ఇక్కడ ఎవరు చూడండి, స్వంత కుమారుడే తండ్రి దగ్గర నుంచి ఆ రాజ్యాన్ని మరి దొంగిలించి మరి తండ్రినే ఇంకా మరి చేతగాని వాళ్ళలాగా చేసేయాలని చెప్పి ప్రణాళిక చేశాడు. అలాంటి పరిస్థితులలో మరి తను ప్రార్థన చేస్తున్నాడు దేవుని సన్నిధానంలో. నిజంగా దేవుడు ఏ సమయమైనా నమ్మదగిన దేవుడు అండి. రాత్రి అయినా పగలైనా, ఉదయమైనా మధ్యాహ్నమైనా సాయంకాలమైనా, ప్రతి క్షణము కూడా మన దేవుడు నమ్మదగిన దేవుడు, పిలిస్తే పలికేటటువంటి దేవుడు, ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు, పరిస్థితులు అర్థం చేసుకునే దేవుడు, తగిన సహాయము చేసేటటువంటి దేవుడు మన దేవుడు. కాబట్టి ఆ దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. యెహోవా, నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదికి లేచువారు అనేకులు. అయా, ఎంతో మంది నాకు వ్యతిరేకంగా లేచారు. నా పరిస్థితి చూడండి, నేనైతే ఒంటరివాడిని, కానీ నాకు వ్యతిరేకంగా అనేక మంది లేచారు నా కుమారుడితో పాటు. ఇలాంటి పరిస్థితులలో మరి అంతేకాదు, 2వ వచనం చూస్తే, దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు. యెహోవా, నీవే నాకు కేడముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. ఈ వచనంలో చూడండి, మరి దేవునికి తన పరిస్థితి చెప్పుకుంటూ, తన పరిస్థితులన్నీ కూడా ప్రార్థనలో చెప్పుకుంటూ విశ్వాసముతో కూడినటువంటి పలుకులు తను పలుకుతూ ఉన్నాడు. ఏమని అంటే, మరొకసారి చదువుకుందాం 3వ వచనంలో, యెహోవా, నీవే నాకు కేడముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడవుగానున్నావు. ఈ వచనంలో మనం చూస్తున్నాం, నీవే నాకు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నీవే నాకు అయ్యా, మరెవ్వరూ కూడా కాదు, ఈ లోకంలో మరి ఎవ్వరూ కూడా కాదు. దేవా, నీవే నాకు కేడముగాను అంటే నేను ఎవరికి కూడా అందకుండగా మరి నన్ను కాపాడే దేవుడవు నీవే, నన్ను కవర్ చేసేటటువంటి దేవుడవు నీవే. శత్రువు వేసేటటువంటి ఆ యొక్క మాయోపాయాలు, ఆ యొక్క అగ్నిబాణాలు నాకు అంటకుండగా నన్ను హతమార్చాలని, నాకు కీడు తలపెట్టి నన్ను నశింప చేయాలని శత్రువులు చేసేటటువంటి ఆ యొక్క మాయోపాయాలు అవన్నీ కూడా నాకు అంటకుండగా నీవే నాకు కేడముగా ఉన్నావు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ ప్రార్థనలోనే ఎంతో కాన్ఫిడెన్స్ మనం చూస్తున్నాం దేవునిలో. దేవుడు నాకు ఈ విధంగా ఉన్నాడు, దేవా నీవే నాకు, నీవే నాకు అనేటటువంటి మాట దేవునికి ఎంత సంతోషం కలిగిస్తుంది. ఒక్కసారి మీరు ఆలోచించండి. ప్రార్థన చేసేటప్పుడు చాలామంది అటు ఇటు ఆలోచించుకుంటా సరైన రీతిలో అడగకుండగా ఏదో వాళ్ళ సమస్య దేవుడికి చెప్పుకున్నాం, వెళ్ళిపోయాం అని ఈ విధంగా ప్రార్థన చేస్తారు. కానీ మరి దావీదు ఎలా చేస్తున్నాడంటే, దేవా నీవే నాకు కేడము, తర్వాత నీవే నాకు అతిశయాస్పదము. అవును తండ్రి, నేను అతిశయించటానికి కారణము నీవే. అవును తండ్రి, నా తల ఎత్తు వాడవు నీవే. ఈ పరిస్థితులలో నా తల దించవు నాయన. అయ్యా, నన్ను సిగ్గుపరచవు నాయన. అయ్యా, నీవు నా దేవుడవు నాయన. నీవే నాకు సమస్తము నాయన. నీవే నా పక్షమున నిలబడతావు నాయన. నీవే నా పక్షమున యుద్ధం చేస్తావు నాయన. నీవే నా పక్షమున నిలబడి నా శత్రువులను పారద్రోలుతావు నాయన. అంతేకాదు, వాళ్ళు చేసే మాయోపాయాలు ఏవి కూడా నాకు అంటకుండగా నాకు కీడమై నువ్వు ఆవరించి ఉంటావయ్యా అని చెప్పి ఈ విశ్వాసముతోటి మాట్లాడుతున్నాడు. నా తల ఎత్తు వాడవు నీవే. ప్రార్థనలో ఎంత మరి విశ్వాసముతో కూడినటువంటి పలుకులు పలుకుతున్నాడు. అంతేగాని ఏమో అయ్యా నీకు ప్రార్థన చేస్తున్నాను, ఇది జరుగుతుందో జరగదో, పరిస్థితులు ఎలా ఉంటాయో ఏమైపోతాయో, ఇలాంటి మాటలు కాదు. ఈ రోజున చక్కని ప్రార్థన పరిశుద్ధాత్మ దేవుడు మన ముందుకు తీసుకొని వచ్చి ఆయన మనకు చూపిస్తూ ఉన్నాడు. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు కన్నీటితో వచ్చేయి, కానీ విశ్వాసంతో వచ్చేయి. అంతేకాదు, దేవుని మీద నువ్వు గొప్ప విశ్వాసముతోటి నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నిశ్చయముగా
ఆయన నీ ప్రార్థన ఆలకించి నీ తల ఎత్తువాడుగా ఉంటాడు. అంతేకాని ఆయన నిన్ను సిగ్గుపరిచేటటువంటి దేవుడు కాదు. ఆయన నిన్ను తన శత్రువుల చేతికి అప్పగించేటటువంటి దేవుడు కాదు. మరి ఇవన్నీ కూడా మనకు చదువుకోవడానికి మరి సమయం లేదు. కానీ ఇక్కడ మనము 2వ సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 16, 17, 18 ఈ యొక్క అధ్యాయాల్లో మనం చూసినట్లయితే తను ఎదుర్కొన్నటువంటి సమస్యలు అన్నీ కూడా, మరి తన కుమారుడితో ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు అవన్నీ కూడా మనం చూస్తాం. మరి ఈ విధంగా దావీదు ఈ విధంగా పారిపోతూ తన కుమారుడికి భయపడి పారిపోతూ అతడు చేసినటువంటి ప్రార్థనలు ఎన్నో ఉన్నాయి. అయితే చూడండి, 2వ సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 31వ వచనంలో ఒక ప్రార్థన చేశాడు. ఏమనంటే, దావీదు యెహోవా అహీతోపెలు యొక్క ఆలోచన చెడగొట్టుమని ప్రార్థన చేసెను. అది శత్రువుల యొక్క ఆలోచన చెడగొట్టమని ప్రార్థన చేశాడు. అవునండి, నిజముగా దావీదు ప్రార్థనా పరుడు గనక నిత్యము తన యొక్క పరిస్థితులన్నీ కూడా దేవునికి చెప్పుకునేటటువంటి అనుభవం కలిగిన వాడు గనక ప్రార్థించే వాళ్లకు సమస్తము కూడా దేవుడు తెలియచేస్తాడు. ఎలా ప్రార్థన చేయాలి, ఏ విధంగా మరి దేవుణ్ణి అడగాలి, దేవుని సన్నిధానంలో ఏ విధంగా మనం మొరపెట్టుకోవాలి, దేని గురించి అడగాలి, అవన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేస్తాడు. కాబట్టి ఆ శత్రువుల యొక్క ఆలోచన చెడగొట్టమని మరి అక్కడ ప్రార్థన చేయటం జరిగింది. మొత్తానికి మనం చూసినట్లయితే అద్భుతమైనటువంటి రీతిలో మరి శత్రువు ఓడిపోయాడు. అబ్షాలోము మరి చనిపోయాడు. ఇక్కడ మరలా దావీదు తిరిగి తన యొక్క రాజ్యంలోనికి ఆయన క్షేమముగా వచ్చి ఉన్నాడు. ఎంత అద్భుతమైనటువంటి కార్యం చూడండి. ఈ రోజున నీ శత్రువులు ఎవరైనా కావచ్చు, నీ బంధువులు కావచ్చు, లేకపోతే మరి నీ స్నేహితులు కావచ్చు, నీ చుట్టూ ఉన్నవారు కావచ్చు, లేకపోతే నీ ఇంట్లో పిల్లలే కావచ్చు, ఎవరైనా కావచ్చు. అయినా ఒక్కటి, మనము దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసినప్పుడు, నా శ్రమలో నేను నా దేవునికి మొరపెట్టి తిని అని ఆ విధంగా మన శ్రమలో దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు అద్భుతమైనటువంటి రీతిలో ఆయన మనకు సహాయము చేసేటటువంటి దేవుడు. అంతేకాకుండా మనం 3వ కీర్తనలో చదువుకున్నటువంటి మరి చక్కని మాటల ప్రకారంగా ఆ విధంగా విశ్వాసముతోటి మన దేవుడు మనకు సహాయం చేసే దేవుడు, నా దేవుడు నాకు సహాయం చేస్తాడు అనేటటువంటిది విశ్వాసముతో మనం ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు అద్భుతమైనటువంటి సహాయాన్ని మనకు అందిస్తాడు. కాబట్టి ఇక్కడ మరొకసారి 3వ కీర్తన 3వ వచనంలో మనం చూసినట్లయితే, నీవే నాకు అతిశయాస్పదముగాను నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. ఎలుగెత్తి నేను యెహోవాకు మొర్రపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరం ఇచ్చును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మరి నేను ప్రార్థన చేసినప్పుడు, నేను మొరపెట్టినప్పుడు మరి ఆ దేవుడు తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరం ఇచ్చును. యెహోవా నాకు ఆధారము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎంత సంతోషం కదా ఈ మాటలు. అసలు వాక్యం చదువుకుంటూ ఉంటేనే మనకు నూతనమైన ధైర్యం వస్తుంది. కాబట్టి వాక్యం చదువుకోవాలి, ప్రార్థన చేయాలి, వాక్యము మన యొక్క హృదయంలోనికి వెళ్ళాలి. కాబట్టి ఈ విధంగా దావీదు పలికినటువంటి మాటలన్నీ కూడా ఈ రోజున మిమ్మల్ని అందరినీ కూడా ధైర్యపరుస్తూ ఉన్నాయి. నీ దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. నేనైతే నా దేవుణ్ణి నాకు ఆధారముగా చేసుకున్నానని దావీదు ఇక్కడ సాక్ష్యం చెప్తున్నాడు. యెహోవా నీవే నాకు ఆధారము అని చెప్తా ఉన్నాడు. కాబట్టి కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును, 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాదు, 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చినా కూడా నేను భయపడను. యెహోవా లెమ్ము, నా దేవా నన్ను రక్షింపుము. నా శత్రువులందరినీ దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే, దుష్టుల పళ్ళు విరగొట్టువాడవు నీవే. రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదికి ఆశీర్వాదము వచ్చునుగాక. కాబట్టి అద్భుతమైనటువంటి ప్రార్థన ఈ యొక్క కీర్తనలో మనం చూస్తాం. నిజంగా ప్రార్థన చేశాడు. చివరికి ఎంత సంతోషకరమైనటువంటి మాటలు పలుకుతున్నాడు. మరి హృదయపూర్వకంగా ప్రార్థన చేసినటువంటి వారికి దేవుడు గొప్ప
సంతోషాన్ని కలుగచేస్తాడు. కాబట్టి ఈ యొక్క కీర్తనలో మనం చూస్తాం సంతోషాన్ని మనం చూస్తాం. అంతేకాదు పెయిన్ అంటే మరి శ్రమను మనం చూస్తూ ఉన్నాము. ఆ శ్రమలో ప్రార్థనను మనం చూస్తూ ఉన్నాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి శ్రమలో ప్రార్థన ద్వారా అద్భుతమైనటువంటి సంతోషం. తప్పకుండా ప్రార్థన చేయు ప్రతి వారికి కూడా దేవుడు గొప్ప ఆ సంతోషాన్ని ఆయన ఇస్తాడు. ఎందుకు అనంటే తన బిడ్డలు సంతోషం ఆయన కోరుకునేటటువంటి దేవుడు. తన ప్రజలు మొరపెట్టగా ఆయన ఆలకించేటటువంటి దేవుడు. వారి వేదన అంతా కూడా తొలగించే దేవుడు, వారి బాధలను తొలగించే దేవుడు, వారి కన్నీళ్లను తుడిచేటటువంటి దేవుడు, వారి పక్షమున నిలబడేటటువంటి దేవుడు, వారి పక్షమున యుద్ధము చేసేటటువంటి దేవుడు, వారి యొక్క నిస్సహాయ స్థితిలో సహాయమును అందించేటటువంటి దేవుడు, వారి పట్ల ఆయన మరి బాధ్యత చూపించేటటువంటి దేవుడు అయ్యున్నాడు. కాబట్టి ఈ రోజున ప్రార్థన అనేటటువంటిది మన యొక్క జీవితంలో ఎంత అవసరమో చూడు దేవుని బిడ్డ. నువ్వు శ్రమలో ఉన్నప్పుడు నువ్వు కృంగిపోతే దాని వలన ప్రయోజనం లేదు. శ్రమలో నువ్వు చింతిస్తూ కూర్చుంటే దాని వలన ప్రయోజనం లేదు. శ్రమలో ఎవరి దగ్గరకు వెళ్తే దాని వలన ప్రయోజనం లేదు. సమయం వృధా కాకుండా, నీ టైం వేస్ట్ కాకుండా చక్కగా వాక్యం చదువుకొని మోకరించి నువ్వు ప్రార్థన చేసినట్లయితే నీ దేవుడు నీకు సంతోషాన్ని కలుగచేస్తాడు. ఈ కీర్తనలో మరి నిజముగా దావీదు యొక్క ప్రార్థన, దావీదు యొక్క శ్రమ, దావీదు యొక్క ప్రార్థన, దావీదు పొందుకున్నటువంటి సంతోషము. కాబట్టి నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదం వచ్చునుగాక అని చెప్పి సంతోషంగా పలుకుతా ఉన్నాడు. ఈ రోజున ఆ విధమైనటువంటి సంతోషము, ఆశీర్వాదము నీ జీవితంలో ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ సమయంలో మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటుండగా ప్రార్థనలో ఏకీభవించండి. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, మంచి దేవా, మీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మా అంతరంగం ఎరిగినటువంటి దేవుడవు. ఈ రోజున ఈ వాక్యము ఎవరెవరు వింటూ ఉన్నారో నాయన, వారి పరిస్థితులన్నీ కూడా నువ్వు ఎరిగినటువంటి దేవుడవయ్యా. నీ బిడ్డలను వదిలివేసే దేవుడు కాదు తండ్రి. ఎంతమంది కన్నీటితో ప్రార్థన చేస్తున్నారో, వారి యొక్క అవసరతల్లో, వారి యొక్క బాధలలో, వారి యొక్క కన్నీళ్లలో నా తండ్రి నీకు మొరపెట్టుచున్నారేమో తండ్రి. అందుకే వారితో మీరు మాట్లాడి ఉన్నారు. దయగలిగిన తండ్రి, వారి యొక్క శ్రమలో నుండి వారిని తప్పించండి తండ్రి. అయ్యా నా తండ్రి, వారి యొక్క పరిస్థితులలో వారికి నా తండ్రి క్షేమమును కలుగ చేయండి. వారి యొక్క పరిస్థితులలో విజయము దయచేయండి. వారి పరిస్థితులలో వారికి తండ్రి సంతోషాన్ని కలుగ చేయండి. ప్రతి ఒక్కరిని కూడా మీరు బలపరచమని వేడుకుంటున్నాం. అదే విధముగా తండ్రి, మరి స్టూడెంట్స్ బిడ్డలు ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు నాయన. ఎగ్జామ్స్ రాసే ప్రతి బిడ్డను కూడా మీరు దర్శించండి. చిన్న బిడ్డలు కూడా తండ్రి, యవనస్తులు కూడా నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటారు. దేవా, మాకు సహాయం చేయండి, మాకు చాలా భయంగా ఉంది, మాకు సహాయం చేయండి తండ్రి అని ఎంతోమంది బిడ్డలు ప్రార్థన చేస్తూ ఉంటుంటారు. వాళ్ళందరినీ కూడా ప్రభువా వారి ప్రార్థన ఆలకించి వారికి తగిన సహాయము మీరు చేస్తారు తండ్రి. మేము నమ్ముచున్నాము తండ్రి. ఆ బిడ్డలను మీరు దర్శించండి, వారిని బలపరచండి, వారికి నూతన ధైర్యమును కలుగ చేయండి, విశ్వాసమును కలుగ చేయండి, వారికి గొప్ప సంతోషాన్ని వారికి కలుగ చేయండి. ఈ విధంగా ప్రభా, సంతానం లేని బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని వారికి సంతానము దయచేయమని, వారి నోటి నిండా నవ్వు కలుగ చేయమని వేడుకుంటున్నాం. అనారోగ్యంతో ఉన్నటువంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకొని దయగలిగిన తండ్రి, ఆ ప్రియ బిడ్డలందరినీ కూడా తండ్రి మీరు ముట్టి స్వస్థపరచండి తండ్రి. నూతన ఆరోగ్యము దయచేయండి. ఈ విధముగా ప్రభా, ప్రార్థించిన వారు ఎవ్వరు కూడా సిగ్గునందరు. వారి తల ఎత్తు వాడవు నీవే తండ్రి. ఈ విధముగా ప్రభా, నీ కృప కలిగిన హస్తాలకు తండ్రి ఈ ప్రియ బిడ్డలందరినీ అప్పగిస్తూ వారిని, వారి కుటుంబాలను, వారి ఇంటిని, వారి జాబ్స్ని, వారి యొక్క చేతి పనులను అన్నింటిని కూడా ఆశీర్వదించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఈ వాక్యం మీరు విన్న తర్వాత మరి 10 మందికి షేర్ చేయండి. ఆ బ్లెస్సింగ్ మీరు పొందుకోండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.